హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశా టీవీ. ఈరోజు రివ్యూ ఆఫ్ ది టీజర్ అనమాట. సో మనందరికీ తెలిసిందే ఎప్పటి నుంచో ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి డబుల్ ఇస్మార్ట్ అనమాట. సో ఇస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడిగా డబుల్ ఇస్మార్ట్ 2 విషయానికి వచ్చినట్లయితే మనందరికీ తెలుసు ఎనర్జెటిక్ స్టార్ రామ్ గారు అండ్ డైరెక్టెడ్ బై పూరి జగన్నాథ్ గారు. సో ఇక మూవీ మనకు ఇస్మార్ట్ శంకర్ ఏ విధంగా అవుతుందో డబుల్ ఇస్మార్ట్స్తో వచ్చేసరికి సో కంప్లీట్గా ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అయితే మనకైతే అర్థమవుతుంది అనమాట. ఏంటంటే మనకు ఫస్ట్ హాఫ్లో చూసినప్పుడు సేమ్ కంప్లీట్గా కొన్ని క్యారెక్టర్స్ సిమిలర్గా అనిపించినాయి అనమాట. ఎవరెవరి అంటే షాయాజీ షిండేది గారిది ఆయన ఒక క్యారెక్టర్ ఉంటుంది, గెటప్ సీన్ గారిది ఒక క్యారెక్టర్ ఉంటుంది. సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్రెడీ మనకు తెలిసిందే కదా, అంటే రామ్ గారి పర్ఫార్మెన్స్ ఇది సీక్వెల్ 2 అంటే ఏంటంటే 1 కంప్లీట్ అయిపోయి సెకండ్ పార్ట్ అంటే ఏంటంటే 2కి కంటిన్యూటీగా మనకు సినిమా టీజర్ చూస్తే అయితే అర్థమవుతుందన్నమాట. సో ఇక టీజర్లో బేసిక్గా ఎవరికైనా మనకేంటంటే కంప్లీట్గా ఫస్ట్ హాఫ్లో ఏంటంటే ఆ బ్రెయిన్ చిప్పు పెట్టడం ఉంది కదా, సో ఇప్పుడు కూడా అలానే ఉంది. బట్ దీంట్లో ఇంకా అంతకన్నా ఎక్కువ డబుల్ స్మార్ట్ అని చెప్పారు కదా, సో డబుల్గానే ఫైట్లు కానీ లేకపోతే ఉన్న కాస్టింగ్ కానీ ఎక్కువగా పెట్టినట్టయితే మనకైతే అర్థమవుతుంది అనమాట. సో దీంట్లో మెయిన్ అపియరెన్స్ ఏంటంటే సంజయ్ దత్ గారు యాక్ట్ చేశారు. సో ఆయన నుంచి బాలీవుడ్ నుంచి బేసిక్గా ఆయనకు ఎంత స్టార్డమ్ ఉందో మనకు తెలుసు. సో ఆయన ఒక క్యారెక్టర్ తీసుకొచ్చి పూరి గారు చేపేయడం అనేది నిజంగా ఒక మనకు చూడబోతే ఏంటంటే డెఫినెట్గా కంప్లీట్గా ఇది ఒక పెద్ద ఏమంటారు బజ్ క్రియేట్ చేయడానికా ఏంటో మరి తెలియదు, కానీ ఆ క్యారెక్టర్కి మాత్రం చాలా బాగా హైప్ ఇచ్చింది అనమాట. ఏంటంటే సంజయ్ దత్ గారి క్యారెక్టర్ కానీ చూసిన ప్రతి ఒక్కరికి ఒక డాన్ క్యారెక్టర్. ఆయన ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్లో రామ్ గారు ఎంత వైలెంట్గా ఉంటారో సో దీంట్లో కూడా ఆయనకు డబుల్ వైలెన్స్గా ఆయనకు ఉండే విలన్ని కనిపించినట్టయితే మనకైతే మూవీలో అయితే చూడబోతున్నా అయితే మనకైతే తెలుస్తుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే బేసిక్గా మనకు ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఏంటంటే అదే ఇస్మార్ట్ శంకర్ 1 చూసినప్పుడు దాంట్లో ఏంటంటే 2 హీరోయిన్స్ అంటే అదే నిధి అగర్వాల్ గారు కానీ లేకపోతే నభా నటేష్ వీళ్ళ క్యారెక్టర్లో మనకు చూసినంతసేపు ఏంటంటే మనకు కొంచెం ఎక్కడో ఏంటంటే వల్గారిటీ ఆ సీన్స్ ఉన్నాయి కదా, బట్ దీంట్లో కావ్య తాపర్గా ఉన్నాడు ఆవది కానీ కొంచెం కూడా ఎక్కడ లేదు, జస్ట్ ఒక సీనే అలా చూపించారు. బట్ ఆమె మరి ఎలా కనెక్ట్ అయింది ఏంటి అనేది అయితే మనకు డెఫినెట్గా మూవీలో చూస్తేనే అర్థమవుతుంది అనమాట. సో ఇక కంప్లీట్గా మ్యూజిక్ అండ్ మాస్ ఫైట్స్ కానీ లేకపోతే స్క్రీన్ ప్లే కానీ ఇస్మార్ట్ శంకర్ ఎలా ఉందో డబుల్ ఇస్మార్ట్ 2లో అంటే దీంట్లో కూడా అదే విధంగా ఉందన్నమాట. కాకపోతే ఏంటంటే కొంచెం ఏంటంటే ఉన్న దాంట్లలో ఏమంటారు ఎక్కువ బెటర్ అంటే ఫైట్ సీక్వెన్సెస్ కానీ లేకపోతే డైలాగ్స్ కానీ ఇవి కొంచెం ఏమన్నా ఎక్కువగా ఉంటాయని అయితే మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఓవరాల్గా రామ్ గారి ఫ్యాన్స్కి ఎప్పటి నుంచో వెయిటింగ్ అనమాట. అంటే ఏంటంటే పూరి గారి తర్వాత ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆ రేంజ్లో కంబ్యాక్ ఇచ్చిన మూవీ అయితే మనకు డెఫినెట్గా లేదు. బట్ లైగర్ తీశారు, పెద్ద వర్కౌట్ అయితే కాలేదు. బట్ డబుల్ ఇస్మార్ట్ 2 తోటి అయితే డెఫినెట్గా మాస్ ఆడియన్స్కి మాత్రం ఫుల్ మీల్ జాతర అన్నట్టయితే అవపడుతుంది అనమాట. నిజంగా చాలా బాగా అనిపించింది. ఇది ఈవెన్ సైన్స్ మిక్స్ అయింది అండ్ నెక్స్ట్ ఇంకో గ్యాంగ్స్టర్స్ డ్రగ్స్ కేసు అంటే ఇవి మొత్తం కంప్లీట్గా పూరి గారు అంటుంటేనే మాస్ లాంటి బయోగ్రఫిక్ గ్యాంగ్స్టర్స్ ఇవన్నీ తీసుకొచ్చి పెడతా ఉంటారు కదా. బట్ ఈ జనరేషన్లో అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆయన ఆల్మోస్ట్ అంటే ఒక 20 years బ్యాక్ నుంచి కూడా అలాంటి మూవీస్ తీశాడు. బట్ 2024 జనరేషన్స్లో దాన్ని ఇంకా ఎలా ఓవర్కమ్ చేస్తాడు లేకపోతే కొత్త ఎలిమెంట్స్ ఏం పెడతారో అనేది డెఫినెట్గా మనం అయితే చూడాలి. ఇక కంప్లీట్గా రామ్ గారి పర్ఫార్మెన్స్ అయితే కిల్ అని చెప్పొచ్చు అనమాట. మనం చూసాం కదా ఆయన డైలాగ్స్ కానీ ఆ స్టైల్ కానీ ఆ స్వాగ్ మొత్తం కంప్లీట్గా ఇస్మార్ట్ శంకర్ ఎలా అయితే ఉందో డబుల్ ఇస్మార్ట్లో కూడా అలానే ఉంది. సో ఓవరాల్గా చూద్దాం, మూవీ అయితే డెఫినెట్గా చాలా ఈగర్గా వెయిట్ చేసే విధంగానే ఉందన్నమాట. ఆ డైలాగ్స్ కోసం లేకపోతే పూరి గారి ఎస్పెషల్లీ సినిమాకు రామ్ గారికి ఎంత బజ్ ఉంటుందో పూరి గారికి ఆయన సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది అనమాట. ఆయన డైరెక్షన్కి కానీ ఆయన డైలాగ్స్ కానీ ఈవెన్ మన అమ్మ నాన్న తమిళమ్మాయి కాంచెలు చూస్తుంటే ఆయనకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో ఆ ఫ్యాన్ బేస్ ఎలా ఉంటుందంటే ఏంటంటే ఆన్ ది స్పాట్ ఉంటుంది అనమాట. స్పాంటేనియస్గా ఎవర్ గ్రీన్ అంటే ఇప్పుడు తీస్తే అది ఎవర్ గ్రీన్ డైలాగ్స్ ఉంటాయి ఎప్పటికీ. చంటిగాడు లోకల్ ఎలాంటి ఫేమస్ అలాంటి డైలాగ్స్ చాలా మనకు పూరిగా డైలాగ్ రైటింగ్ నుంచి అలాంటి మంచి డైలాగ్స్ అయితే మనకి వినబడుతుంటాయి అనమాట. సో ఈ డైలాగ్స్ ఈ డబుల్ ఇస్మార్ట్ 2లో ఇంకా ఏ విధంగా పెట్టాడో ఏంటోనైతే డెఫినెట్గా మనకు కంప్లీట్గా మూవీ అంతా అయిపోయినాక అయితే చూస్తేనే డెఫినెట్గా మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా డబుల్ ఇస్మార్ట్ 2 అదే ఇస్మార్ట్ శంకర్ 2 అనే అనుకోవచ్చు. డబుల్ ఇస్మార్ట్ 2 ఈ మూవీ డెఫినెట్గా కంప్లీట్ బ్లాక్ బస్టర్ అండ్ అయిపోతుందని అయితే నమ్మకం ఎక్కడో కొడుతుందనమాట. ఎందుకంటే ఆయన కూడా ఒక మంచి కసి మీద అయితే ఉన్నాడు. సో చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో. సో మొత్తంగా డబుల్ ఇస్మార్ట్ అయితే డెఫినెట్గా పూరి గారికి అండ్ రామ్ గారికి మంచి కంబ్యాక్ అని అయితే మనకైతే అర్థమవుతుంది. సో లెట్స్ చూద్దాం ఏమవుతుందో మూవీ. మొత్తంగా మూవీ కంప్లీట్గా ఆయన ఉన్న ఎలిమెంట్స్తో తీసే విధానం చూస్తే మనకైతే హిట్ కొట్టేటట్టే అయితే కొడుతుంది. సో చూద్దాం ఎలా ఉండబోతుందో. సో ఇది వాళ్ళ రివ్యూ, మరో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.